శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 12 కోట్ల రూపాయల విలువైన 12 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని సీజ్ చేశారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. ఇక దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళా ప్రయాణికురాల్ని తనిఖీ చేయగా ఆమె బ్యాగ్ లో 6 కిలోలు గంజాయి లభించింది. అదే మహిళ మిస్ అయిందని ఫిర్యాదు చేసిన బ్యాగ్ లో మరో 6 కిలోలు పట్టుబడింది. దాదాపు 12 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న అధికారులు మహిళా ప్రయాణికురాల్ని అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మహేశ్వరి, దుబాయ్ నుంచి 2 లగేజ్ బ్యాగుల్లో గాంజాయితో, ముఖ్యంగా అంటే హైడ్రోపోనిక్ అనే డ్రగ్ తోటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగింది. అయితే ముందు బ్యాగులు తనిఖీలు చేస్తే ఆ దగ్గర ఉన్నటువంటి బ్యాగులు తనిఖీలు చేస్తే 6 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి లభించింది. అయితే ఆ తర్వాత మిస్ అయింది, మరో బ్యాగ్ కూడా మిస్ అయింది. మరో బ్యాగ్ కోసం కూడా వెయిట్ చేశారు. అందులో చూస్తే కూడా మళ్ళీ అందులో కూడా 6 కేజీల హైడ్రోపోనిక్ డ్రగ్స్ బయటపడింది. ఈ 6 కేజీలు మొత్తం 12 కేజీలు. ఒక్కొక్క కేజీ హైడ్రోపోనిక్ డ్రగ్స్ వచ్చేసి ఒక్కొక్క కేజీ ఒక్కొక్క కోటి విలువ చేస్తుంది. మొత్తం 12 కోట్ల విలువైనటువంటి ఈ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. అయితే ఈమె పక్క సమాచారంతో ఆమె దుబాయ్ నుంచి వచ్చేటువంటి సమయంలోనే ఆమె అందులో బ్యాగులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న సమాచారం తెలుసుకుని ఆ బ్యాగులు తనిఖీ చేయగా బయటపడింది. అయితే గతంలో కూడా ఈమె ఏమైనా సరఫరా చేసిందా, ఇంకేమైనా ఉందా, ఎవరికి సరఫరా చేస్తుంది, ఎక్కడికి ఈ డ్రగ్స్ వెళ్తుంది, ఎక్కడ సప్లై చేస్తున్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.